అనిత గారిని అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి అసలు అమర్నాథ్కి బుద్ధి బుర్ర ఉందో తెలీదు. కోడిగుద్దులు మంత్రి అని పేరు పెట్టుకున్నా సరే అసలు వైసీపీ 11 సీట్లు ఇచ్చి ఇంటిలో కూర్చోబెట్టుకున్నా ఏదంటే టీడీపీ పార్టీలో నేర్చుకునే వెళ్ళావు కదా అమర్నాథ్, ఎందుకు మాతో చెప్పించుకుంటావు మహిళలతో? అసలు ఏటనుకుంటున్నావో తెలియట్లేదు. మీ ఆవిడ మేకప్ వేసుకొని నువ్వు మీ ఆవిడ రీల్స్ తీయట్లేదా, డాన్స్లు వేయట్లేదా? మీకు లేనిది ఏంటి? ఏదో గులిమింది పేసు గుద్ద కింద నలుపు తెలియదంటూ మనం చేసేది బయట వాళ్ళకి పురమాయించడం ఇవన్నీ ఏంటి బాబు? నువ్వేమన్నా ఉంటే రాష్ట్రం మీద బుర్ర పెట్టండి అయ్యా, మీ పార్టీ మీద ప్రజల మీద బుర్ర పెట్టండి, అంతేకాని ఎవరి మీద బుర్ర చల్లాలి? రాష్ట్రం ప్రశాంతంగా ఉంది, ఈ ప్రశాంతతని ఎలాగా ఇది చెయ్యాలని, లేదా మా బాబు గారి మీదో మా లోకేష్ అన్న మీదో లేదా మా అనితమ్మ మీదో ఇలాగ ఎవరొకరి మీద ఎక్కడో కాడ మీటింగ్లు పెట్టి ఏదో అల్లర్లు సృష్టించాలని ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలోని మీరు దిగజారిపోతున్నారు. ఇంకా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఏ ప్రభుత్వం ఏ పాలన ఎలా చేస్తుందని. మిమ్మల్ని గమనించి 11 సీట్లకు కూర్చోబెట్టినా మీ నాయకుడికి చెప్తున్నారు. అసలు మీరు మాట్లాడే ముందు మీరు ఆలోచించుకొని మాట్లాడండి. మీ ఇంట్లో ఒక చెల్లి తల్లి అందరూ ఉన్నారు కదా, ఒక తల్లికి పుట్టినోడవే కదా, నీ భార్య ఉంది కదా మేకప్ వేసుకొని, అది గుర్తు రావట్లేదా నీకు? ఇది ప్రతి స్త్రీకి చెల్లుతుందండి. మేకప్ వేసుకొని రాని అంటే మేకప్ వేసుకున్న ప్రతి స్త్రీకి చెల్లుతుంది. ఏ ప్రౌఢ రాసుకొని మా హిందూ సాంప్రదాయ ప్రకారం ఒక మహిళ అంటే నీట్గా తయారవడమే. స్త్రీని గుర్తించకుండా గౌరవించకుండా స్త్రీ ఒక సంప్రదాయాన్ని స్త్రీ ఒక వేసుకునే కట్టుబట్టల్ని ఎంచి మేకప్ కోసం మాట్లాడేవంటే అది ఎంత దౌర్భాగ్యం. మీ రోజా ఉంది, మేము ఏ రోజైనా మాట్లాడామా? ఏ రోజైనా మేము అన్నామా? టీడీపీ మహిళల జోలికి కానీ టీడీపీ పార్టీ జోలికి కానీ వస్తే ఖబర్దార్ చూసుకో అమర్నాథ్. ఇంకా మీకు యాక్షనే, ఇంకా మీకు భయం లేదు. అసలు ఈ 2 సంవత్సరాలు కామ్గా ఉన్నారు, మళ్ళీ మెల్లగా ఏదో ఒకటి మాట్లాడుకోవాలి, ప్రజల్ని ఏదో ఒకలాగా ప్రదవులు పట్టించాలి, ఏదో ఒకటి చెప్పాలి. మీరేం చేయలేక, మేము చేసేది చూడలేక ఇలాంటివి తప్పితే మీరు ఇంకేం చేయలేరు. ఇంకా ఇలాంటివి చేసుకుంటూ పోండి, ఇంకా దిగజారిపోతారు. శిక్షణతో ఉండేది టీడీపీ మహిళలు అంటారు, కానీ ఇప్పుడు అనిత గారికి క్షమాపణ చెప్పకపోతే మీరు ఏ విధంగా రాస్తున్నారు? అనిత గారికి క్షమాపణ చెప్పే వరకు అమర్నాథ్ కేసులు ఎక్కడ పడితే అక్కడ పెడతాం, ఎక్కడ పడితే అక్కడ కేసులు పెడతాం. ఇలాంటి చేయకుండా అలాంటి వ్యాఖ్యలు మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటాం. టీడీపీ మహిళ అంటే ఏటో చూపిస్తాం.